speech, and I've been practicing it for a few weeks now. So please don't mind if it doesn't sound perfect, but okay, here goes nothing. Huh? మాకు భాషా భేదం లేదండి, మేము చాలా ప్రేమిస్తాం, కంటెంట్ ఉండాలి అంతే. మీరు అందంగా సుమంత్ కూడా అలాగే ప్రేమిస్తుంటారు. 2 వీక్స్ నుంచి తెలుగులో ప్రిపేర్ అవుతుంది. అయ్యో చెన్నై, తమిళ అబ్బా, మలయాళీ but settled in Chennai. So వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన అతిథి మహిళలకు, ప్రేక్షకులకు మరియు మీడియా పెద్దలకు అందరికీ నన్ను ప్రత్యేక నమస్కారం ఉండు. మాయాగా నటించడం ఒక పెద్ద సవాలులాగా అనిపించింది. ఎందుకంటే మాయాలో ఉన్న ప్రతి భగవద్గని ఒక సరికొత్త కోణంలో బయటికి రప్పించారు మా దర్శకులు. సో సాధారణంగా షార్ట్ మూవీ దర్శకులు సన్నివేశాన్ని వివరిస్తారు, కానీ మా దర్శకులు అలా కాదు. అతని శైలి చాలా ప్రత్యేకం. ఎస్, నేను పాజెస్ ఇస్తుంటే నాకు భయం వేస్తాను. మాయకి కోపం రావాలి అంటే ఆమె పక్కన నిల్చొని ఉన్నా కూడా మైక్లో అందరి ముందు తిట్టేవారు. స్పీచ్ సుమంత్ ఇచ్చాడా సుభాష్ ఇచ్చాడా? తిట్టేవారు కాదు, పొగిడేవారు అన్నారు మైక్ లో. సారీ, గుడి గుడి కాదు, పొగిడేవారు. ఎస్, పొగిడేవారు. సో మాయ సంతోషంగా ఉండాలి అంటే నాకు ఇష్టమైన నటి నువ్వే అంటే నన్ను ఆట పట్టించేవారు. దట్స్ ఫ్యాక్ట్, యాక్చువల్లీ ఫ్యాక్ట్. రియల్లీ ఐ యామ్ సర్స్ ఫేవరెట్ ఆన్ సెట్. ఎస్, నాకు తెలియదు, మమ్మల్ని ఎప్పుడు అనలేదు. మాయ దిగులుగా కల్పించాలి అంటే భోజనంకో మాయకి కోడి కూడా పెట్టద్దు అని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పేవారు. నోయింగ్ చికెన్ ఇస్ మై ఫేవరెట్, యూ డిడ్ దిస్ టు మీ, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ నేను సరిదాగా చెప్తున్నా మాటలే. నిజానికి నన్ను ఉత్తమ నటిగా మా దర్శకులు నాకు ఎంత మద్దతుగా నిలిచారు. ఎస్, దట్స్ అబౌట్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు మాయా. మాయ ఒక చాలా దగ్గరకి అనిపించిన పాత్ర. ఎందుకంటే మాయకి తన మీద ప్రేమ కన్నా వాళ్ళ నాన్న మీద ప్రేమ అధికం. సో తన నాన్న మీద తనకున్న గౌరవంని I'm so sorry, but she always keeps her father ahead of her because she respects him and she loves him so much. And I feel so many girls here will relate to Maya because people who are close to their dads, they're always dad's little princess. And the father will always have a very soft side for her. He'll be a villain to the entire world, but he'll be the biggest hero to you. So I think you all can relate to that. So I hope you love Maya. And ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్రని కూడా ప్రేమ అందర్చాలి అని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. But yes, please love all the characters and thank you so much. Thank you so much. What a lovely speech, Maya Nidhi. I actually prepared the speech in English and I gave it to these guys. Okay. So they translated it. If I said anything wrong or if you're going to troll me later. సంస్కృతం నేర్పించారు మీకు, అచ్చ తెలుగు నేర్పించారు, బట్ చాలా మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడారు. ఇది అయిపోగానే నెక్స్ట్ మేము ఏమొస్తుంది తెలుసా అబ్బాయిల నుంచి, నే పడిపోయా. That's so sweet. Congratulations and welcome to Tollywood. Thank you so much. And ఇప్పుడు